నిజంగా బాగా చేస్తే టాలెంట్ ఉంటే మెచ్చుకోవద్దా? మెచ్చుకున్నామని చెప్పి ఆ అమ్మాయిని ఫైనల్ విన్ చేసాం అంటున్నారు. ఆ అమ్మాయికి టాలెంట్ ఉంది, ఆ అమ్మాయి విన్ అయింది. ఇప్పుడు కొరియోగ్రాఫర్ అనేవాళ్ళు ఇంత కష్టపడి చేస్తే యూట్యూబ్లో క్రెడిట్స్ కింద ఇంకెక్కడైనా కొరియోగ్రాఫర్ పేర్లు ఉండదు, అక్కడ బాధేస్తుంది. ఇప్పుడు నేను వచ్చాను, నేను పైకి ఎదిగాను, నన్ను నమ్ముకొని ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా నేను మంచి పొజిషన్ పెట్టినప్పుడే నేను సక్సెస్ అయ్యాను. మీ ఫాదర్స్ అందరికి కూతురు మీద ఎందుకు సాఫ్ట్ కార్నర్ ఉంటుంది నాకు చెప్పండి. నా కొడుకు ఒక్కొక్కసారి ఆడు జెలస్గా ఫీల్ అవుతూ ఉంటాడు. మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు పేరెంటింగ్ విషయంలో? నా కూతురే చెప్తా ఉంటుంది మాకు, డాడీ ఇలా ఉండు, ఇలా ఉండు, ఇలా చేయని. అంటే మా చేత చెప్పించుకునే అంత ఇదేం లేదు వాళ్ళు. సాంగ్స్ విషయంలో ఆ ట్రోలింగ్ కానీ ఆ నెగిటివిటీ కానీ నిజంగా తప్పుంటే నేను డెఫినెట్గా యాక్సెప్ట్ చేస్తాను. నా డైరెక్టర్లు, నా ప్రొడ్యూసర్లు, నా హీరోలకి కాకుండా అంటే నేను వేరేగా అయితే వెళ్ళను. అంటే ఈ టీవీ షోస్ ఎలా మేనేజ్ చేస్తుంటారు? ఎంతవరకు ఈ టీవీ షోస్ లో జరిగేవి నిజాలు? కొంతమంది అనుకుంటారు అంటే ఈ లేదు క్రియేట్ చేస్తాను. నిజంగా గొడవ జరుగుతుందండి. అందుకే నువ్వు ఇలా తిట్టు, నువ్వు ఇలా తిట్టు అని అనరు కదా. అనం ఇప్పుడు డబ్బులు ఎవరైనా ఎగ్గొట్టారా మాస్టర్? నాకేంటంటే మీరేం మాట్లాడతారో అది ఇవ్వండి, లేదంటే మేము ఇంత ఇవ్వలేమంటే ముందుగానే చెప్పండి. సాంగ్ అయిపోయిన తర్వాత మేము ఇంత ఇస్తామని చెప్పండి. బిగ్ లెవెల్ కొరియోగ్రాఫర్కి ఎక్కువ పడదని, మీరిద్దరు రైవల్స్ అని. మనకెవరు పోటీ కూడా కాదు. నా వర్క్ నేను కరెక్ట్గా చేసుకుంటున్నాను. మనకెవరు పోటీ కాదు, నాకు నేనే పోటీ.